హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజు ఫుల్ లెంగ్త్‌తో ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా నీట్‌గా, సింపుల్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. ఓకేనా? ముందుగా అయితే లైనింగ్ క్లాత్ అనమాట. లైనింగ్ క్లాత్ వేసుకున్న తర్వాత మనకు వాళ్ళు ఇచ్చే కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో కొలత బ్లౌజ్‌ని ఇలా ఈ విధంగా ఫస్ట్ పొడవు చూసుకోండి. కొలత బ్లౌజు నడుము నుంచి భుజాల వరకు పొడవు అనేది చూసుకోవాలి. ఈ విధంగా పొడవు చూసుకోవాలి. ఫస్ట్ మనకి క్లాత్ అనేది హెచ్చులు తగ్గులు వస్తుంది కదా! ఆ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగానే మార్క్ పెట్టి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ మార్క్ దగ్గర కట్ చేసుకోవాలి. టేపు మీకు కొలత బ్లౌజ్ ఉన్నా కూడా టేప్ తీసుకుంటే ఏంటంటే మనకి కొంచెం నీట్‌గా కొలతలు అనేవి పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అంతే. మనకి ఇక్కడ షోల్డరు 5 పెడుతున్నాను. 5.25 అలా ఉంది షోల్డర్ దగ్గర. నడుము వచ్చేసి ఇక్కడ 4 ఉంది. షోల్డర్ దగ్గర 5.25 ఎందుకు అంటే మనకి ఎక్కువగా భుజాలు జారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా! సో, అప్పుడేంటంటే భుజాల పైన మనము 5.25 తీసుకున్నాం అనుకోండి. గల్లకి మనం నెక్ పార్ట్‌కి మనం ఒక 2 పెట్టుకోవాలి పైన. కింద బ్రాడ్ కావాలి కానీ షోల్డర్ జారకూడదు అనుకున్న వాళ్ళకి పైన షోల్డర్ పైన 2 పెట్టుకొని కింద 3 పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మీకు బ్రాడ్‌గా కనిపిస్తుంది. అలాగే షోల్డర్ కూడా జారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా స్కేల్‌తో మనం ఇలా మార్క్ పెట్టుకొని స్ట్రెయిట్‌గా లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏంటంటే స్కేల్ వాడటం వల్ల మనకి నీట్‌గా వస్తుంది. కట్ చేయటం కూడా మార్క్ పెట్టుకున్న విధంగా కట్ చేస్తాం కదా! అలా డైరెక్ట్ కట్ చేస్తే ఇంత పర్ఫెక్ట్‌గా రాదు. కొంచెం బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా మనం ఒక లైన్ వేసుకోవాలి. స్ట్రెయిట్‌గా పైన షోల్డర్‌కి మళ్ళీ కలిసిపోయే విధంగా. ఈ విధంగా వేసుకుంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? షోల్డర్ అనేది జారకుండా ఈ విధంగా ఉంటుంది. ఆ పైన లైన్‌కి కలిపేసుకోవాలి. ఇంకా పొడవు, నడుము పొడవు చూసుకోవాలి. అలాగే నడుము వెడల్పు చూసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకేసారి చూసుకొని నీట్‌గా మార్క్ పెట్టుకున్న తర్వాతే మనం కట్ చేయాలి. ముందుగానే ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే పర్ఫెక్ట్‌గా బ్లౌజ్ అనేది రాదు. ఈ విధంగా మనం బ్యాక్ సైడ్ మంచిగా నీట్‌గా ఇలా పెట్టుకోవాలి. దాని తర్వాత స్కేల్‌తో ఒక మార్క్ వేసేసుకోవాలి. ఇంకా లైన్ వేసుకున్న తర్వాత మనకి కుట్లకి అంటే సైడ్‌కి కొంచెం ప్లేస్ ఉంచుకుంటాం కదా! సో, దానికి ఎంత వస్తుంది అనేది కూడా చూసుకొని ఇంకొంచెం పెంచుకోవాలి. ఈ విధంగా. ఇంకొక లైన్ వేసుకుంటే అవి ఖర్చులకి అయిపోతదనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే 5.25 వస్తది. 5 మనం ఏంటంటే ఖర్చును వదిలేసి వేశానన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన పాయింట్ కోసం ఒకసారి టేప్‌తో చూసుకొని కరెక్ట్ మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ నాకు 5కే వచ్చిందన్నమాట. 5.25 ఆ విధంగా ఉంది. ఇలా మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్కేల్‌తో ఒక లైన్ వేసుకోవాలి. ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏంటంటే వెనకాల సైడు మనకు ఒక హాఫ్ ఇంచు మనం ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకి ముడతలు కానీ అలా ఏమీ రాకుండా నీట్‌గా ఉంటుంది. కటింగ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఓకేనా? ఈ విధంగా ఇంకా కట్ చేసుకోవాలి. ఏదైనా కూడా మనం కట్ చేసే దాంట్లోనే ఉంటుంది. మనం బ్లౌజ్ కుట్టడం అనేది ఎంత కుట్టొచ్చిన వాళ్ళైనా సరే ముందుగా మనం కటింగ్ అనేది నీట్‌గా కట్ చేసుకుంటేనే మనకి కుట్టే అప్పుడు కూడా నీట్‌గా కుట్టాలనిపిస్తది. అలాగే బ్లౌజ్ కూడా చూడ్డానికి వేసుకున్నా కూడా నీట్‌గా వస్తుందన్నమాట. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా ఎవరైనా సరే స్కేల్ ఇట్లా యూజ్ చేస్తే బావుంటది. ఇప్పుడేంటంటే ఇంక మిగతా ఫ్రంట్ పార్ట్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇదే విధంగా వేసుకొని సేమ్ అదే ప్రాసెస్‌లో మనం మార్క్ పెట్టుకొని అన్ని లైన్స్ వేసి పక్కన పెట్టుకోవాలి.
అదే బాడీ సైజ్ పట్టుకొని. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ పైన ఒక హాఫ్ ఇంచు లేదా ఇంచు కింద ఒక 2 ఇంచులు అలా తీసుకొని క్రాస్ తీసుకోవాలి కింద. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ముందు షేప్ అవుట్ కాకుండా, అంటే షేప్ రావాలి కదా, ముందు షేప్ రావడం కోసం మనం అరౌండ్ ఒక 3-4 ఇంచెస్ అయినా పెట్టుకుంటాం కాబట్టి మనకు ఉండాలి. ఇక్కడ ముందు నెక్ అన్నమాట. ఇది ముందు నెక్. ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం, అంటే ముందు మనం ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనకి యూజ్ అవుతుంది అన్నట్టు. అట్లా కొంతమంది 3, కొంతమంది 2, అంటే మనం బాడీ సైజుని బట్టి కూడా ముందు అనేది కట్ చేసుకోవాలన్నమాట. అది మన ఆప్షనల్, ఇంకా బ్లౌజ్ ఇచ్చేటప్పుడు తెలుస్తుంది కదా, అదే విధంగా. ఇక్కడ మనకి 14-15 వరకు వస్తుంది, కానీ మనం 14 పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకి కుట్టుకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా నెక్ ఒకసారి చూసేసుకొని అంతే. మళ్ళీ ఒక లైన్ వేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్రాస్ తీసుకోవచ్చు. నేను కెమెరా ఇటు సైడ్ పెట్టాను కాబట్టి మీకు సరిగ్గా కొంచెం అర్థం కాకపోవచ్చు, బట్ నేను పర్ఫెక్ట్గా కట్ చేశాను. ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం నెక్ ఓపెన్ ఉండాలనుకుంటాం కదా, ఫ్రంట్ సైడ్ అలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడ షోల్డర్ కింద కూడా మనకి చెయ్యి చంక భాగం కూడా ముడత రాకుండా ఉండడానికి ఇది మెయిన్ జాగ్రత్తగా వినండి. ఇలా మనం ఒక హాఫ్ ఇంచు లోపలికి కట్ చేసుకోవాలి. నేను ముందుగానే కట్ చేస్తున్నా, ఇక మిషన్ మీద కాకుండా, కుట్టేటప్పుడు కాకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్రాస్ తీసుకోవాలి లైట్గా, అలాగే ఇటు కూడా క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకున్న తర్వాత మధ్యలో ఇలా పెట్టుకోవాలి. ఇదేంటంటే మనం బ్లౌజ్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను పెడుతున్నాను. ఇలా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి, లెంత్ ఎలా వస్తుంది ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నా, డిజైన్ బ్లౌజెస్ కావాలన్నా, ఏదైనా నా నుంచి తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడ తనకి 7 ఉంది, బట్ నేను 7.5 అలా పెట్టా, మనకి కుట్టుకి పోతుంది కదా అలా. ఒకసారి నడుం భాగం కూడా చూసుకొని ఎంతైతే ఇందులోకి కలిపేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ వేసుకుని ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఏదైనా కట్టింగ్లోనే ఉంటుందండి. బ్లౌజ్ కుట్టడం, కట్టింగ్ ఒకటి వచ్చిందంటే మనకి బ్లౌజ్ కుట్టడం చాలా అంటే చాలా ఈజీ. అర్థమవుతుందా? చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓన్లీ కట్టింగ్ వరకే, కట్టింగ్ రావటం ఒకటే పెద్ద ప్రాసెస్. దాని తర్వాత మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా నీట్గా ఒకదాని వెనకాల ఒకటి చూసుకుంటూ, ఇక్కడ మనం లోతు ముందే తీస్తున్నాను. ఇలా తీస్తే ఏంటంటే మనకి చంక భాగంలో ముడత రావటం అలా డిస్టర్బెన్స్ ఏమి ఉండదన్నమాట. చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇది మనకి. ఓకేనా. మళ్ళీ ఒకసారి టేప్ కొలత వేసుకుందాం. 10 వరకు మనం పెట్టుకోవాలి మార్క్. ఓకేనా. 10 వరకు పెట్టుకున్న తర్వాత అక్కడి నుండే మనం షేప్ అవుట్ చేసేయాలి. ఇక్కడ 3 లేదా 4 పెట్టుకోవాలి. ఈ 4 వదిలేసి ఇట్లా వదిలేసిన తర్వాత మిగతాది ఇటు మనకి ఎంత వస్తుందో అంత ఈ విధంగా డైరెక్ట్ మళ్ళీ పైకి. ఓకేనా. ఇలా ఇలా ఈ భాగం కూడా కట్ చేసేసుకోవాలన్నమాట.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఈ ఉక్సు పట్టి దగ్గర కూడా నేను కట్ చేసి చూపిస్తున్నాను. నార్మల్‌గా అయితే కట్ చేయకపోయినా టక్ మార్క్ పెట్టుకుంటే అయిపోతది. బట్ నేను ఇక్కడ కట్ చేశాను. అందులో ఒక చిన్న ఇంచు ఎందుకంటే మనకి ఫ్రంట్ బాగా నిల్చుంటుంది. ఈ విధంగా కట్ చేశామనుకోండి హాఫ్ వరకే కట్ చేయాలి. ఇంతవరకి కట్ చేశామనుకోండి అది బాగా నిల్చుంటుందనమాట. అందుకని నేను కట్ చేసి మరీ మీకు చూపిస్తున్నా. ఇకపోతే మనం హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ మనకిక్కడ ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనకెప్పుడైనా సరే లైనింగ్ అనేది మనకి హెచ్చులు తగ్గులు వస్తది కాబట్టి ఫస్ట్ మనం సైడ్ క్లాత్ తీసేసుకోవాలి. అలా తీసేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటది, పర్ఫెక్ట్‌గా ఉంటది కటింగ్ కూడా. ఇలా ఈ విధంగా ఒక లైన్ వేసుకోండి. మళ్ళీ ఒకసారి కింది సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. అలా మనం మార్క్‌కి పెట్టుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే నేను క్లాత్ ముందుగానే పెట్టాను. ఎందుకు మళ్ళీ మనం వేస్ట్ చేసుకోవటం అని. అతుకులైతే కంపల్సరీ పడతాయి. 38, 36 వాళ్ళకి 36 నుంచే స్టార్ట్. 36, 38 కొంతమంది క్లాత్ ఎక్కువొస్తది. కొంతమందికి తక్కువగా వస్తది కదా సారీస్‌లో. సో, ఆ విధంగా అనమాట. మనకు సైడ్‌కి ఖచ్చితంగా ఆహ్, క్లాత్ అనేది మళ్ళీ పడుతుందనమాట. పట్టు బ్లౌజెస్ కదా! ప్లెయిన్ బ్లౌజ్ అయితేననుకోండి వన్ సైడే వచ్చేలాగా మనం కట్ చేసుకోవచ్చు. కానీ బార్డర్ ఉండే బ్లౌజులకి మనం అలా కట్ చేయలేం. పర్ఫెక్ట్‌గానే పెట్టుకొని అటు ఇటు 4 టైప్స్ 4 దిక్కులా మనం ఖచ్చితంగా క్లాత్ అనేది వేయాల్సి ఉంటదనమాట. సో, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కసారి చూసేయండి. ఈ విధంగా వేసుకోవాలి. అండ్ అలాగే మనం ఇప్పుడు లైనింగ్ కూడా మెయిన్ బ్లౌజ్ కూడా కట్ చేద్దాము. చూసారు కదా! లైనింగ్ అయితే ఇంతే నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అండ్ మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేద్దాం. మెయిన్ క్లాత్ ఇట్లా మనకి బార్డర్ తక్కువొస్తది కదా! కాబట్టి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే మనం హ్యాండ్స్ వన్ సైడ్, 2 సైడ్స్ అట్లా వచ్చేలా కట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇలా వస్తే అయితే కష్టమనమాట. మధ్యలోనే పెట్టి కట్ చేసుకోవాలి. లేదా ఒక సైడ్ బార్డర్ వస్తది. ఒక సైడ్ బార్డర్ రాదు. అలా గలీజయిపోతది బ్లౌజు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ కట్ చేసుకుందాం. షోల్డర్ జారిపోతుంది మాకు. కానీ బ్రాడ్ నెక్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా అంటే చాలా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇలా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ వదిలేసి కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ వదిలేస్తే ఏంటంటే మనకి కొంతమందికి పోగులు లేస్తన్నాయి మాకు పైన క్లాత్ పైదే ఊడొస్తుందని చెప్తుంటారు కదా! అలా రాకుండా ఉండడానికి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి లోపల. పట్టు క్లాత్ లైనింగ్ పర్ఫెక్ట్‌గా వేసుకొని స్టిచ్చింగ్ వేస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను కట్ చేశాను. నార్మల్‌గా అయితే కటింగ్ అవసరం లేదు. కానీ ఇలా కట్ చేస్తే ఏంటంటే మనకి లైట్‌గా కొంచెం క్లాత్ పోతుంది. అలాగే మనకి ఇక్కడ ముందు కూడా బాడీ పర్ఫెక్ట్‌గా నిల్చుంటుందనమాట. ఆ విధంగా నేను అందుకోసమని మీకు కట్ చేసి చూపించాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్. నాకు తెలిసి మనం డైరెక్ట్ షేప్స్ పెట్టి కుట్టే ఒక క్రాస్ కటింగ్ వాటికన్నా, ఆ బ్లౌజెస్ కన్నా కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజే చాలా అంటే చాలా ఈజీ. కానీ కొంతమందికి తెలీదు. ప్రిన్సెస్ కట్‌కే ఎక్కువ ప్రైస్ కూడా తీసుకుంటారు. కానీ ఇదే చాలా ఈజీ చెప్పాలంటే. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ చేసి కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా, ఒకవేళ బ్లౌజెస్ కానీ, చూడిదారి కానీ మీకు అర్థం కావట్లేదు కొంచెం నిదానంగా చేయండి. ఏదైనా సరే నాకు కామెంట్ పెట్టండి. నేను మీకు నచ్చే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ అనేవి చేసి అప్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ మరి. ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్.